నాది కానీ అక్కడ ఉన్నప్పటికీ కూడా మేమందరం కలుసుకోలేకపోతున్నాం, కలుపుకోలే తిరుగుతున్నాం తప్ప ఎప్పుడే కానీ మేము చిచ్చులు పెట్టలేదు, విడగొట్టలేదు. ఇప్పటికీ చెప్తున్నాం, మేము ఎవరిని విభేదించాం, ఎవరిని కూడా మేము కించపడతాం, ఎవరి జోలికి మేము రాము. అది మా గురువులు మాకు నేర్పలేదు, మా ఋషులు మాకు నేర్పలేదు. ఎందుకోసం అంటే మా ఋషులు మాకు ఒక వేద సూక్తిని చెప్పారు, వేద ధర్మాన్ని చెప్పారు. సర్వే జనః సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అన్న వేద సత్యాన్ని లక్షల సంవత్సరాల క్రితం మాకు నేర్పిపోయారు. ఆ వేద ధర్మానికి తల వంచి మేము బ్రతుకుతున్నాము. ఇంకొక అమృత వాక్యం చెప్పారు, జీవో జీవస్య జీవనం. సమస్త జీవరాశుల లోపల దైవత్వాన్ని చూడమని మా పెద్దలు మాకు నేర్పారు. మీరు మనుషులు, మీలో దైవత్వం చూడడానికి మాకు పెద్ద పనివారు, కానీ మీరు మమ్మల్ని పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు, పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు. ఏ విధంగా? హిందూ అంట దేవత ఆరాధన చేసేవాడంట, విగ్రహ ఆరాధన చేసేవాడంట, వాడు కాఫీలంట. ఎంతసేపు ఉన్నవాడు మన కింద బానిస, వాని వాడుకోవాలి, అవసరం వచ్చినప్పుడల్లా వాడుకోవాలి, అవకాశం ఉంటే వాని హతమార్చాలని చెప్పి క్రూరమైనటువంటి స్వభావాన్ని మీరు అడుగుతున్నారు. మా ధర్మశాస్త్రాలు ఎక్కడ కూడా లేదు, మా పెద్దలు మాకు అది నేర్పలేదు. కాబట్టి ఇప్పటికీ భారతదేశంలో ఎక్కడ చూసినా, ఏ మూలను చూసినా, ఏ ప్రాంతంలో చూసినా మా గుళ్ళు గోపురాలు తగ్గిపోతున్నాయి, మీ మసీదులు, మీ చర్చిలు, మీ దర్గాలు పెరిగిపోతున్నాయి. మేము ఎప్పుడన్నా అన్నామా మీరు చర్చిలు కట్టుకోకూడదు అన్నామా, దర్గాలు కట్టుకోకూడదు అన్నామా? అనలేదు. మీ వరకు మీరు జీవించండి, మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, మీ పూజలు మీరు చేసుకోండి, మీ ప్రార్థనలు మీరు చేసుకోండి, మీ నమాజులు మీరు చేసుకోండి. మా జోలికి వస్తే మాత్రం ఊరుకోండి. ఇది పక్కా హెచ్చరిక. ఈ రావిర్యాల వేదిక మూలకం ఇది పక్కా హెచ్చరిక. ఎందుకోసం చెప్తున్నాను ఈ మాట అంటే, నిన్నటికి నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఏదో లెన్స్ కార్డ్ అంట, లెన్స్ కార్డ్. ఆ దౌర్భాగ్యుడు ఏమన్నాడంటే, బొట్టు పెట్టుకున్న వాళ్ళంట, చేతుకు భగవంతుని యొక్క రక్ష కట్టుకున్న వాడంట, హిందూ అలంకార యుక్తమైనటువంటి ఆభరణాలు ధరించిన వాళ్ళు ఎవరు కూడా దీనిలోకి రాకూడదంట. దేంట్లోకి? ఆయన స్థాపించినటువంటి ఒక వ్యవస్థ లోపలికి. ఏదో ఒకటి అకాల దుఃఖమో పాడో అన్నాడంట. అది మా దృష్టికి వచ్చింది. అనవలసిన కండకావరం వానికి ఏనికి, అనవలసిన బలి పొందుకోవడానికి. ఏ దేశంలో బ్రతుకుతున్నావురా నువ్వు? ఏ దేశంలో జీవిస్తున్నావు నువ్వు? నువ్వెవరెవరో మమ్మల్ని రావద్దని చెప్పడానికి, నీకు ఏమి ఎప్పుడు మమ్మల్ని రావద్దని చెప్పడానికి? నీకంత యుద్ధం ఉంటే ఈ దేశానికి దండం పెట్టి, ఈ దేశానికి కొబ్బరికాయ కొట్టి ఈ దేశాన్ని దాటిపో. పాకిస్తాన్ లో పెట్టుకో, బంగ్లాదేశ్ లో పెట్టుకో, అమెరికాలో పెట్టుకో. మేము ఎప్పుడన్నా అన్నామా? ఒక ముస్లిం మా షాపుల్లోకి వస్తే మేము ఎప్పుడన్నా కాదన్నామా? ఒక ముస్లిం మా సంస్థల్లోకి వస్తే మేము కాదన్నామా? ఒక క్రైస్తవుడు వస్తే మేము కాదన్నామా? ఒకవేళ భారతదేశ వ్యాప్తంగా హిందూ అనేవాడు మతాలను చూసి కనుక వ్యాపారం చేయవలసి వస్తే ఇంటికి విజ్ఞానం లేక మీరు తప్పిపోతారు. మా హిందువులు కనుక కేవలం మేము హిందువులతోనే వ్యాపారం చేస్తాం, హిందువులతోనే కొంటాం, హిందువులనే చేరదీస్తాం, హిందువులనే బిజినెస్ పార్ట్నర్లుగా పెట్టుకుంటాం, హిందువులకే ఉద్యోగాలు ఇస్తాం, హిందువులనే చేరదీస్తామని కనుక భారతదేశ వ్యాప్తంగా హిందూ అనేవాడు కనుక గర్వించి ముందడుగు వేస్తే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోండి. కానీ నా హిందూ సోదరుడు, నా సనాతనుడు ఎప్పుడు అటువంటి పాపిస్తోడు కాడు. నా హిందువు 10 మందికి పెడతాడు తప్ప ఏ ఒకరి కడుపు మీద కాలు చాపేవాడు నా హిందువు కాదు. ఇది మీరందరూ బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎవరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాదు, ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పాలి. సనాతన ధర్మంలో మేము మత పెద్దలం ఉన్నాం, సనాతన ధర్మంలో మేము గురుస్థానంలో ఉన్నాం. నేను చెప్తున్నాం, సురభ మన దేవుళ్ళని మనం పూజించుకుందాం, మన గురువులను మనం పూజించుకుందాం, మన దేవీ దేవతలను మనం పూజించుకుందాం. అవసరం అనుకుంటే వాళ్ళను కూడా పూజిద్దాం, వాళ్ళను కూడా గౌరవిద్దాం. ఎంతవరకు? మనల్ని మనలా చూసినంత వరకే, మన దేవుళ్ళను గౌరవించినంత వరకే, మన మఠాలను, పీఠాలను, మన ధర్మశాస్త్రాలు, మన వేదాది గ్రంథాలను గౌరవించినందుకు అంతవరకు మనం కూడా గౌరవిస్తాం. ఒకవేళ మనల్ని ఆదరించకపోయినా పర్వాలేదు, గౌరవించకపోయినా పర్వాలేదు,
అనవసరమైనటువంటి సందర్భాల లోపల మన ధర్మాన్ని, మన హిందూ కార్యకర్తలని, మన గుళ్ళను, గోపురాలను, మన దేవీ దేవతలను ఎవడన్నా అవమానిస్తే, కించపరిస్తే సమాధానం గట్టిగా చెప్పాలని నేను చెప్తున్నాను. అదే విధంగా మీరు కూడా చెప్పాలి. ఒక ముస్లిం మతపేట చెప్పాలి, ఒక క్రైస్తవ మతపేట చెప్పాలి. చూడక మన ప్రార్థనలు మనం చేసుకుందాం, మన నమాజులు మనం చేసుకుందాం, మన దేవుళ్ళని మనం పూజించుకుందాం. హిందువుల జోలికి పోకండి, హిందువులను తడవకండి, హిందువులను ముట్టకండి. ఒకవేళ హిందువులను గనక ముడితే, హిందువులను గనక టచ్ చేస్తే, గతంలో ఈ జాతిని, ఈ ధర్మాన్ని, దేవీ దేవతలను ముట్టిన వారి పరిస్థితి ఏమైంది ఒకసారి చరిత్ర తిరగవేసి చూడని చెప్పాలి. ఇందుకోసమంటే మేము కట్టుకున్నది కాషాయం అని మీరు అనుకుంటున్నారు. కాదు, అగ్నివర్ణం. అగ్నివర్ణం అగ్ని ముట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? అదే గతి మీకు పడుతుంది. మీరు మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు, మమ్మల్ని మొక్కకపోయినా పర్వాలేదు, మాకు ఆ దౌర్భాగ్యం లేదు. మమ్మల్ని మేము గౌరవించుకుంటాం, మమ్మల్ని మేము పూజించుకుంటాం. ఒక మనిషి పుట్టినప్పటి నుంచి సత్యంత వరకు రోజు ఒక దేవిని మార్చి మార్చి కొలిసినా సత్యంత వరకు ఇంకా దేవుళ్ళు మిగిలిపోతారు. మా ధర్మంలో వేరే దేవుళ్ళతోనూ మాకు పనిలేదు, మాకు దర్గాలతోనూ పనిలేదు, పీర్ల పాపతోనూ పనిలేదు, ఈ చర్చిలతోనూ పనిలేదు, ఈ యేసు ప్రభుతోనూ పనిలేదు. వాళ్ళు మా దేశంలోనూ కాదు, మా ధర్మంలోనూ కాదు. ఈ దేశం దేవతలు ఎవరంటే పవిత్రమైన గంగా నదిలో స్నానం చేసిన వాడు ఈ దేశం యొక్క వారసుడు. పవిత్రమైనటువంటి శివలింగానికి పూజ చేసిన వాడు ఈ దేశం యొక్క వారసుడు. తిరుపతికి వెళ్లి స్వామివారికి దండం పెట్టుకొని స్వామివారి యొక్క లడ్డు కళ్ళ కట్టుకొని నోట్ల ప్రసాదంగా స్వీకరించిన వాడే ఈ దేశం యొక్క వారసులను మేము నమ్ముతాం. లేదు, కొన్ని తరాల నుంచి ఈ దేశంలో మేము ఉన్నాం కాబట్టి మేము కూడా ఈ దేశం యొక్క వారసులం అని మీరు చెబితే అయితే గుండెల మీద చేసుకొని చెప్పాలి, భారత్ మాతాకి. ఇది మేము ఎప్పుడు చెప్తూనే ఉన్నాం. మీరు కూడా ఈ దేశాన్ని గౌరవించే వాళ్ళైతే భారత్ మాతకు జై కొట్టాలి, వందే మాతరం పాడాలి, వందే మాతరం పాడాలి, భారత్ మాతకు జై కొట్టాలి. భారత్ మాతకు జై కొట్టినంత మాత్రాన, వందే మాత్రం పాడనంత మాత్రాన మేము ఈ దేశం యొక్క పౌరులం కాకుండా పోతామా అని మీరు అనుకోవచ్చు. మీరు అనుకుంటారు ఈ దేశం పౌరులని. సర్వోన్నతమైన రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశానికి తలమానికమైనటువంటి చతురు వేదాలు, 108 ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు ఈ దేశానికి సంబంధించినవి. వాటిని గౌరవించినంత వరకే ఈ దేశం యొక్క వారసులు మీరు లెక్క కడతాం. అంతే తప్ప మీకు ఇష్టం వచ్చినటువంటి చట్టాలని, మీకు ఇష్టం వచ్చినటువంటి రాజకీయ కుతంత్రాలను రచిస్తామంటే ఊరుకునేది లేదు. ఏ ఒక్క హిందూ వీరుడు ఊరుకోడు. ఇన్ని సంవత్సరాలుగా మా వాళ్ళు ఊరుకున్నారు, మౌనంగా ఉన్నారు. పోనిపా 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 అనుకుంటూ ఇంతవరకు వచ్చారు. మొన్నటికి మొన్న ఒక ఆయన అంటాడు, ఏమంటాడో తెలుసా? మా దినం గనక వస్తే ఉరికిచ్చి కొడితే సందులు గొంతులు సరిపోవు మీరు దాక్కోవడానికి అని అంటున్నాడు. ఎవరిని కొడతావురా నువ్వు? కొట్టేటంత దమ్ము నీకుందా? ఆ కలేజ నీకుందా? ఏ ఎవరి ధర్మంలో ఉండి, ఏ ప్రాంతంలో ఉండి ఎవరిని నువ్వు కొట్టేవాడవు? గతంలో నీ తాత ముత్తాతలు మా మీద దండయాత్ర చేయగా వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్ర చదువు, ఛత్రపతి శివాజీ చరిత్ర చదువు. ఎందుకు అనాలి ఈ విషయం? మా దాంట్లో కూడా రాజకీయ నాయకులు ఉన్నారు. మా ఎమ్మెల్యేలు ఒక్కరని స్టేట్మెంట్ ఇచ్చారా? మా మంత్రులు ఈ స్టేట్మెంట్ ఇచ్చారా? మా ముఖ్యమంత్రులు స్టేట్మెంట్ ఇచ్చారా? మా రాజకీయ నాయకులు, మా హిందువులు ఒక్కరున్నటువంటి మాట అన్నారా? మా వాళ్ళు అన్నారు. ఇంకా మా వాళ్ళు ఏం చేశారు? ఇఫ్తార్ విందుకు వెళ్తారు, ఈస్టర్ డే ప్రార్థనలకు వెళ్తారు. మీరు టోపు పెడితే టోపు పెట్టుకుంటారు, మీరు ఇచ్చిన హలీం తింటారు, కలీం తింటారు, అన్ని తింటారు. ఎందుకంటే నా హిందువుకి, నా ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కలుపుకుపోవడం, కలిసిమెలిసి ఉండడం వెన్నతో పెట్టిన విద్య. మా వాళ్ళు ఇంత కౌలుగా ఇంత ఉంటూ ఉంటే మీరెందుకు పుల్లలు కొట్టే మాట్లాడతారు?